హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇవాళ రూప్ చంద్ ఫుల్ ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాను. కొందరు అయితే దీన్ని పాంప్లెట్ అని అంటారు, కానీ మేమైతే రూప్ చంద్ అనే అంటాము. సో అది ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ గా మన ఇంటి దగ్గర మనం చేసుకునే విధానం. అలాగే ఈ వీడియోలోకి ఒక గెస్ట్ అయితే వస్తున్నారు. ఆయన ఎవరో కాదండి. హే మామా, నేను లేకుంటే వీడియో తీస్తున్నానా? వస్తున్నాను. అల్లుడా, నువ్వు లేకుండా వీడియోనా? రా, వచ్చేయ్. చూసారా ఫ్రెండ్స్, ఎవరో అనుకున్నారా? శ్రీ శ్రీ వెంకటపతి మహారాజా గారు మనవడు అనుకున్నారా? కానే కాదు, మా అల్లుడైతే వచ్చేసారు. చూసారా? హాయ్ ఫ్రెండ్స్, అనేవరకు వణకం. అందరూ వనకర్రా, నమస్కారం అని చెప్పాలా. నమస్కారం. ఇంకేం చేద్దామా? మనది ఒక డైలాగ్ ఉంది, మర్చిపోయే వాళ్ళుడు. సింహం వేట సీను వంట తగ్గేదే లేదు. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి ఇక వెళ్ళి వంట మొదలు పెడేద్దాం. ఇవాళ నేనైతే తిరుపతికి వెళ్ళాను. తిరుపతిలో మనకి భాష అంగడి ఉన్నది, తెలిసిన వాళ్ళది. సో చెప్పాను భాషకి, భాష నాకు ఫుల్ ఫిష్ ఫ్రై కావాలన్నాను. ఎలా కూర్చున్నాడో ముక్క అయితే చూద్దాం, చేపను ఎలా తీసున్నాడో చూసేద్దామా? రండి, రూప్ చంద్ చూపిస్తాను. వావ్, పర్ఫెక్ట్ గా కట్ చేస్తున్నాడు. పీసులతో కూడా చూసారా, మసాలా పట్టేకి బ్రహ్మాండంగా కట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. మామా, దీన్ని ఏం చేయపోతావా? మీ అమ్మ, మనమ్మ, మా అమ్మ ఈ విధంగా మనల్ని ఇద్దరిని బండకేసి కానీ తోముంటే మనం కూడా తెల్లగా వచ్చేసి ఉంటాం. అల్లుడా, చూసావా అల్లుడా, తెల్లగా వచ్చేసిందే. ఈ విధంగా మనం తోమేసి ఉంటే బాగుండు మన అమ్మ కదా, మీ అమ్మ. అవును. క్లీన్ చేసుకున్నాం. చేపలు ఇప్పుడు వేసుకొని మనం మసాలా కలుపుకొని రెడీ చేసి పక్కన పెట్టుకుందాం. మామా, ఈ చేప ఎన్ని కేజీలు ఉంటాయి? ఈ చేప 1.5 కిలో. దీనికి తగ్గ మసాలాలు ఇప్పుడు మనం వేసి కలుపుకుందాం. ఓకే ఓకే. మంగళగరమా మంజల్ ఆరంభిக்கிறோம். ఫ్రెండ్స్, పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఉప్పు, సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. మొలగాతూల్, కారం 3 స్పూన్లు వేసుకుందాం. ధనియాతూల్, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. మీన్ పొడి, ఫిష్ మసాలా 1/2 టేబుల్ స్పూన్. పట్ట, లవంగం, ఏలక మునిత్యాల్చే పొడి, పట్ట, లవంగాలు, యాలకులు దంచుకున్న పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఇంజి పూండి పేస్ట్, అల్లం తెల్లగడ్డ పేస్ట్ 2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. 3 కోయి ముట్టె, 3 కోడిగుడ్లు ఇందులో వేసుకుందాం. ఎలుమిచ్చిపాయ 2 నిమ్మకాయలు తీసుకొని ఇప్పుడు మనం కట్ చేసి, పెద్ద సైజు నిమ్మకాయలు అండి, మీరైతే చిన్నవైతే 2, 3 కూడా యాడ్ చేసుకోండి. సో నేనైతే 2 నిమ్మకాయలు కట్ చేసి పిండుతున్నాను. ఎలుమిచ్చిపాయ సారు గీరు అనబాకాయ, నిమ్మకాయ రసం. చూసారు కదా, ఇప్పుడు మసాలాలు వేసుకున్నాము. ఈ మసాలాలన్నీ చక్కగా ఒక్కసారి మనము కలుపుకుందాం. మైదా మావు కాదు అల్లుడా, కార్న్ ఫ్లవర్. కార్న్ ఫ్లవర్ వచ్చి 3 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు చక్కగా మసాలాలు కలుపుకుందాం. మామా, త్వరగా కానీ మామా, నేను తినాలా. అయిపోయింది అల్లుడా, చూసావా, మసాలా అయితే పర్ఫెక్ట్ గా మనం రెడీ చేసేసాము. ఇప్పుడు మనము చేపకి మసాలా అప్లై చేసుకుందాము. ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుని ఇక చేప వేపుకున్నామా, తిన్నామా. ఇప్పుడు మనం చేప ఇందులో వేసుకొని చేపకి మసాలా ఈ విధంగా మనం అప్లై చేసుకోవాలి. చూసారా, సందు ముందుల్లో అంతా పూసుకున్నారంటే మసాలా చేప ముక్కలకి బాగా పట్టుతుంది అన్నమాట.
ఏమమ్మా అపరిచితులు వచ్చి కుమ్మి మస్తేస్తున్నావు. అపరిచితుల్లో కుంభి బాకమా? ఆ విధంగా చేస్తే మసాలా అంతా మనకి దీనికి చేప ముక్కలకి పడుతుంది అనమాట. పట్టి మనం తినేటప్పుడు మంచి రుచి అనేది ఉంటుంది. చూసారా, చాలా చక్కగా మనం మసాలాలు ఫిష్ అయితే మ్యారినేట్ చేసి 1 అవర్ పాటు పక్కన పెట్టేసామంటే మనకి మంచి రుచి మంచి టేస్ట్ అనేది ఉంటుంది. తర్వాత మనం ఆయిల్ పెట్టుకొని చక్కగా వేపుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుందాం. ఎన్న ఉత్తరం అన్నం మూత్రం కాదురా నాయన. ఆయిల్ పోసుకుందాం. 1 లీటర్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే చక్కగా వేడైపోయింది. ముందుగా మనం 1 అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపని ఇప్పుడు ఆయిల్లో వేసి వేపుకుందాం. ఒక్కొక్కటిగా మనము సన్నని మంట మీద చక్కగా ఇరువైపులా వేపుకుందాం. ఇలా మనము ఆయిల్లో వేసుకున్న వెంటనే గరిటె పెట్టి అయితే కలపకూడదండి. ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేయాలి. కలిపితే ఏమవుతుందా, ఉన్న మసాలా అంతా చెదిరిప్పుడు వస్తుంది అలడా. ఇలా చక్కగా దీన్ని ఓపిగ్గా చూసావా, నేను చూపిస్తున్నానా, ఈ విధంగా మెల్లిగా అలా కలుపుకోవాల. ఈ విధంగా చక్కగా ఆయిల్ మనం అలా అన్నామంటే 2 పక్కల మసాలాలు చేపకి మసాలా చెదరకుండా చక్కగా వేగుతుంది అనమాట. మనకు తక్కువ ఆయిల్లో కూడా వేసుకోవచ్చు, కాకపోతే మసాలా అనేది చెదిరిపోతుంది. అలా కాకుండా మనకి మసాలా అనేది చేప కంటి పెట్టుకో ఉండాలంటే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే అవుతుంది ఫ్రెండ్స్. చూసారా, చాలా చక్కగా ఈ విధంగా ఇరువైపులా కాల్చుకున్నాక ఇక మనము వేపుకున్నాక తీసుకునేద్దాం. అబ్బా, వెరీ గుడ్ అల్లుడా, గట్టిగా పట్టుకో. ఇప్పుడు మళ్ళా ఇంకొకటి కూడా మనం అదే విధంగా ముందు చూపించిన విధంగానే వేసి ఇలా 2 వైపులా వేపుకునేద్దాం. మామా చేప ఉడుకుతా ఉంటే స్మెల్ కైకాడంతా వెళ్ళిపోతా ఉంది. గమ్మగా వస్తున్నదా స్మెల్? కై అంతా వెళ్ళిపోతున్నదా? అయిపోయిందిలే, ఇక తొందరగా మనం తీసుకునేసి టేస్ట్ చేసేద్దాం. చూడ్డానికి బాగుంది. మరి ఇంకెందుకు ఆలస్యం అల్లుడా, టేస్ట్ చేసేద్దాం. చూసారా ఫ్రెండ్స్, చేప చక్కగా మనకు బాయిల్ అయిపోయినది. ఇక మనం టేస్ట్ చేద్దాం. స్మూత్ గా ఉంది, అట్టే చేప కరిగిపోతుంది నోట్లో పెట్టుకుంటే. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. దీనికి తోడుగా ఆనియన్ పెట్టుకొని తింటే చాలా టేస్ట్ గా ఉంది మామా. ఉండదా మరి టేస్ట్ గా? ఎన్ని మసాలాలు వేసి కలిపినాం మనం చేపల. లగ్గుగా తింటున్నావా? ఎడా చేప ఆడవాయ్ అప్పుడే మింగేనావా? నేను నవ్వుతానే ఉన్నాను, నువ్వు ఎప్పుడు మింగేనా? చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ చేసినట్టయితే మరిన్ని ఇంట్రెస్ట్ కరమైన వంట వీడియోలు మీకైతే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు బాయ్.